హలో అందరికీ నమస్తే. ఎవరైతే డిఈ సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఉన్నారో ఆల్రెడీ ఫలితాలు అయితే రిలీజ్ అయినాయి. మనకి రేపటి నుంచి అంటే 2 జూన్ 2026 నుంచి 5 జూన్ 2026 వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఎవరైతే ఈ వెబ్ కౌన్సిలింగ్ అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో వారందరి కోసం అయితే ఈ వీడియో మనం తయారు చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి, అదేవిధంగా ఫీజ్ పర్టికులర్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా వెబ్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, వెబ్ కౌన్సిలింగ్ తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది, వాటి యొక్క ట్యూషన్ ఫీజెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఈ వీడియోలో మనం అయితే పూర్తిగా నేర్చుకుందాం. సో ఇక్కడ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మనకి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన సురేష్ జువాల యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చూద్దాం ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఇక్కడ సర్టిఫికేట్ రిక్వైర్డ్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్. మనకి ఎవరైతే డిఈ సెట్ రాసి ఉన్నారో వారు రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి కదా, వాళ్ళందరి కోసం ఏ సర్టిఫికేట్స్ కావాలి వారికంటే ఇక్కడ ఎస్ఎస్సి 10th క్లాస్ మెమో అయితే మనకి కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ సంబంధించిన పూర్తిగా మెమో అయితే ఉండాలి. ఎవరైతే రీసెంట్గా పాస్అవుట్ అయ్యారో వారికి కూడా మెమో అయితే మనకి వెబ్ మెమో సరిపోతుంది. అదేవిధంగా ఎవరైతే 2026 కంటే ముందు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో వారి దగ్గర అయితే ఆల్రెడీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ బోనఫైడ్ సర్టిఫికేట్స్ మనకి 4th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అయితే బోనఫైడ్ సర్టిఫికేట్ మనకి మ్యాండేటరీగా కావాలి. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ విత్ ఎవరైతే ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో ప్రతి ఒక్కరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వారందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ ఉంటుంది. ఇక్కడ కేటగిరైజేషన్ ఫర్ ది ఎస్సీ క్యాండిడేట్. ఓకే, ఎవరైతే రీసెంట్గా మనకి ఎస్సీ వర్గీకరణ అయింది కాబట్టి ఎస్సీ రిజర్వేషన్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటాయి కాబట్టి ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరికీ కేటగిరైజ్డ్ ఫర్ ది ఎస్సీ క్యాండిడేట్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీగా. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ లెస్ దెన్ 1 year బిఫోర్, అంటే 2025 నుంచి 2026 మధ్యలో ఉన్న మన యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మనకి కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది 1 year బిఫోర్ తీసుకున్నదైతే ఇది ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనం ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు ఎనీ అదర్ సర్టిఫికేట్స్ ఫర్ ది ఈబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓకే, ఎన్సిసి, క్యాప్ సర్టిఫికేట్, అదేవిధంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్. ఎందుకంటే ఎవరికైతే స్పోర్ట్స్, గేమ్స్, అదేవిధంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎవరైతే ఉంటారో వారికైతే స్పెషల్ రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది. సీట్ అలాట్మెంట్ కూడా వారికి స్పెషల్ సీట్స్ ఉంటాయి కాబట్టి వారందరి కోసం ఈ అడిషనల్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఉన్నాయో గేమ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, స్టేట్ లెవెల్ కానీ, నేషనల్ లెవెల్స్లో ఉన్న వారందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అదేవిధంగా ఎన్సిసి ఉన్నవారు, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉన్నవారు, వీళ్ళందరూ పిఎస్సి ఎక్స్ట్రా, వీళ్ళందరికీ ఈ సర్టిఫికేట్ అయితే ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ మ్యాండేటరీగా ఉన్నవారైతే కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ రాసి ఉన్నారో హాల్ టికెట్ డిఈ సెట్ 2026 హాల్ టికెట్ అయితే మ్యాండేటరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ర్యాంక్ కార్డుతో పాటు మనకి కొన్ని పాస్ ఫోటోస్ కొన్ని అవసరం ఉంటాయి. పాస్ ఫోటోస్ అయితే ఆధార్ కార్డు, పాస్ ఫోటోస్ కంపల్సరీగా తీసుకుపోవాల్సి ఉంటుంది. ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కింద మనం డిఈ సెట్ కౌన్సిలింగ్ సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనం ఈ వెరిఫికేషన్ కోసం కొన్ని డీటెయిల్స్ ఫర్ ది గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ అండ్ ట్రైనింగ్ అండ్ ఇన్ ద స్టేట్. మనకి ఇక్కడ డైట్ కాలేజెస్లో మాత్రమే ఇది కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్, ఇవి డైట్ కాలేజెస్లో మాత్రమే ఇక్కడ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ డైట్ కాలేజ్ అడ్రస్, ప్రిన్సిపల్ నెంబరు, అదేవిధంగా ప్రిన్సిపల్ యొక్క పేరు, అదేవిధంగా వాళ్ళ యొక్క మెయిల్ ఐడి అనేది మనకి ఇక్కడ పూర్తిగా ఇవ్వడం జరిగింది. చూసుకుంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ది డైట్ అడ్రస్, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ కాలేజ్ మనకి ఇక్కడ మహబూబ్ నగర్. ఓకే, ఇది మెట్టుగూడెం నుంచి మహబూబ్ నగర్ వాళ్ళు ఇక్కడ డైట్ కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్టిక్ వాళ్ళందరూ ఈ డైట్ కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రిన్సిపల్ గారి ఫోన్ నెంబర్ అయితే క్లియర్గా ఉంది. ఇక్కడ మహబూబ్ నగర్ క్యాండిడేట్స్ చూసుకోండి. ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి కూడా పక్కనే ఉంది. మెయిల్ ఐడి కూడా ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెయిల్ ఐడి చూసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ డైట్ కాలేజ్ రంగారెడ్డి వికారాబాద్. సో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వారందరూ ఈ డైట్ కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ రామాచారి ప్రిన్సిపల్, ఎఫ్ఎస్సి, ఓకే, ఫుల్లీ అడిషనల్ ఛార్జ్ ప్రిన్సిపల్ అయితే ఉన్నారు. ఇక్కడ వారి యొక్క ఫోన్ నెంబర్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది.
వారి యొక్క మెయిల్ ఐడి ఉంది. అదేవిధంగా డైట్ హైదరాబాద్ నేరేడ్మెట్. సో హైదరాబాద్ ఎవరైతే ఈ ఏరియాలో ఉన్న వారందరూ శ్రీ రాజేష్ ప్రిన్సిపల్ అండ్ డిడి. సో ఈ ప్రిన్సిపల్ గారు అయితే ఉంటారు, ఇక్కడ వారి యొక్క ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. అదేవిధంగా డైట్ మెదక్ అట్ హవేలీ అండ్ గన్పూర్. సో ఇక్కడ మెదక్ జిల్లా వాళ్ళందరూ అయితే ఇక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది, ఈ డైట్ కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం డైట్ నిజామాబాద్ అండ్ మల్లారం. సో నిజామాబాద్ డిస్టిక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వారందరూ ఇక్కడ డైట్ కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా కరీంనగర్ ఎల్ఎండి కాలనీ ఇస్ తిమ్మాపూర్. సో ఇక్కడ కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారందరూ ఉమ్మడి డైట్ కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. డైట్ కాలేజ్ వరంగల్, సో హన్మకొండలో ఉంటుంది. ఇక్కడ హన్మకొండ డైట్ కాలేజ్కి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. అదేవిధంగా డైట్ కాలేజ్ ఖమ్మం టేకులపల్లిలో ఉంటుంది. ఇది డైట్ కాలేజ్ ఖమ్మం నుంచి, ఇక్కడ ఖమ్మం బస్ స్టాండ్ నుంచి దగ్గరే ఉంటుంది, నియర్గా బైపాస్లో ఉంటుంది, టేకులపల్లిలో ఉంటుంది. ఇక్కడికి వెళ్తే ఇక్కడ ప్రిన్సిపల్ గారి యొక్క డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ప్రిన్సిపల్ గారి డీటెయిల్స్ చూసుకుంటే చైతన్య జైని. సో ప్రిన్సిపల్ ఎఫ్ఏసి వారి యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫైనల్గా లాస్ట్ 10th డిస్ట్రిక్ట్ డైట్ కాలేజ్ నల్గొండ బీటీఎస్ కాలేజ్. సో ఉమ్మడి నల్గొండ జిల్లా వారందరూ ఈ కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ వీరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఓకే, ఈ ఒక్కసారి చూసుకోండి. ఈ ప్రిన్సిపల్స్ ఫోన్ నెంబర్సు, అదేవిధంగా ప్రిన్సిపల్ యొక్క కాలేజ్ మెయిల్ ఐడీస్ ఉన్నాయి ఇక్కడ క్లియర్గా. ఈ మెయిల్ ఐడీస్తో పాటు ఫోన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్ నెంబర్స్ ఒకసారి చూసుకోండి. ప్రిన్సిపల్ గారిని కాంటాక్ట్ అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఏదైనా సర్టిఫికేట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తక్కువైతే మాత్రం 1-2 days రిక్వెస్ట్ మెథడ్లో మన ప్రిన్సిపల్ రిక్వెస్ట్ చేసుకొని ఈ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇక్కడ డేట్స్ చూద్దాం ఒకసారి. కౌన్సిలింగ్ డేట్స్ ఇక్కడ తెలంగాణ DSET 2026 స్టేట్మెంట్ షోయింగ్ the district wise and day wise number of candidates for the verification of the certificates. ఓకే, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి ఎంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు ఇక్కడ Day 1 నుంచి Day 4 వరకు. అంటే ఇక్కడ ఫస్ట్ డేలో మనకి 2nd ఉంటుంది, Day 2 వచ్చేసి 3rd June ఉంటుంది, Day 3rd 4th June అండ్ Day 4th 5th June. సో ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఇక్కడ ఒక్కొక్క రోజుకి 600 మెంబర్స్ అయితే పిలుస్తున్నారు. 600 అంటే వారి యొక్క ర్యాంక్ స్టార్టింగ్ నుంచి 1 to 600, 601 నుంచి 1200, 1201 నుంచి 1800, సో 1801 నుంచి 2383. సో టోటల్గా ఇలా డే వైజ్గా పిలవడం జరుగుతుంది. టోటల్గా మనకి డే వైజ్ ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి, వికారాబాద్ నుంచి, నేరేడ్మెట్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ. సో ఒక్కొక్క రోజు టోటల్గా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 21,137 మంది. సో Day 1లో 5,550, Day 2లో 5,550, అదేవిధంగా Day 3లో ఇక్కడ 5,493 అండ్ Day 4 4,544 అయితే ఇవి టోటల్ Day 1, Day 2, Day 3, Day 4. ఇవి వెబ్ కౌన్సిలింగ్ ఎవరైతే సీట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారి కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఈ డేట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూద్దాం ఒకసారి. ఎవరైతే మీ ర్యాంక్స్ని బట్టి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ 4 daysలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి DSET ర్యాంక్ కార్డ్ అండ్ DSET హాల్ టికెట్, SSC మెమో, ఇంటర్మీడియట్ మెమో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ 4th to ఇంటర్మీడియట్, క్యాస్ట్ సర్టిఫికేట్ SC, ST అండ్ BC క్యాండిడేట్స్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అండ్ EWS అండ్ ఫీజు రియంబర్స్మెంట్ కోసం అయితే ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అభ్యర్థులు తమకు కావాల్సిన గవర్నమెంట్ డైట్ కాలేజ్, ప్రైవేట్ DLED కాలేజెస్, తెలుగు ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి. ఇక్కడ వీరైతే ఉండాల్సి ఉంది. సీట్ అలాట్మెంట్ అనేది ర్యాంక్ కార్డు, కేటగిరీ, రిజర్వేషన్ మరియు వెబ్ ఆప్షన్స్ ఆధారంగా అయితే సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ
డౌన్లోడ్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే వస్తుంది. సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని వెంటనే కాలేజీలో కేటాయించిన కాలేజీలో నిర్ణీత తేదీలోపు అయితే మనకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ ఫీజు చెల్లించి మనం మన సీట్ అయితే కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి 2 జూన్ నుంచి 5 జూన్ వరకు అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ మనకి 6 జూన్ నుంచి 8 జూన్ వరకు అయితే మనకి వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ అధికారిక వెబ్సైట్ ఉంటుంది, TSDE-CET అని మన అధికారిక వెబ్సైట్లో మనకైతే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలంటే ఎక్కువ కాలేజెస్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనకి డిఈ కాలేజెస్ డిఈడి కాలేజెస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ ప్రిఫర్ చేసుకోండి. తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ప్రిఫర్ చేసిన తర్వాత మన డిస్టిక్లో ఉన్న ప్రైవేట్ కాలేజెస్, నెక్స్ట్ మన దగ్గర డిస్టిక్లో ఉన్న ప్రైవేట్ కాలేజెస్, గౌడ్ కాలేజెస్ పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఫీజు రిమర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందంటే ఇక్కడ SC ST వరకు బిలో 2 lakhs ఉండాలి. BC రూరల్ వరకు అయితే బిలో 1,50,000 అయితే ఉండాలి. సో ఇవి ఫీజు సంబంధించిన విశేషాలు. ఇక్కడ స్పెషల్ ఫీజు ఒక్కోసారి మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 1,500 చాలాసార్లు విద్యార్థులు చెల్లించవలసి ఉంటుంది. ఇక్కడ ఫీజు డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. మన గౌడ్ డైట్ కాలేజ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఇయర్లో మనకి సెకండ్ ఇయర్ ఇవి 2 సంవత్సరాలు కలిపి గౌడ్ కాలేజీలో సీట్ వచ్చిన వారందరికీ డైట్ కాలేజీలో వచ్చిన వారికి 4,700 నుంచి 5,000 అయితే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో టోటల్గా నియర్గా మనకి 2,500 డైట్ కాలేజ్ గౌడ్ డైట్ వచ్చిందంటే ఇయర్కి 2,500, టోటల్గా 2 years కలిపి 5,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ DLED కాలేజ్ డైట్ కాలేజీలో వచ్చిందనుకోండి సీటు మనకి ఒక ఇయర్కి వచ్చేసి 12,500 ఫీజు పే చేయాల్సి ఉంటుంది. 2 years కలిపి టోటల్గా అప్రాక్సిమేట్లీ 25,000 అయితే మనం సీట్ పే చేయాల్సి ఉంటుంది. ఈ డిఎడ్ చేసిన వారికి ప్రతి ఒక్కరికి చాలా యూజ్ఫుల్ అవుతుంది. భవిష్యత్తులో మీరు ప్రైమరీ టీచర్గా, ఎడ్యుకేటెడ్ టీచర్గా మనం కొనసాగాలి అంటే ఈ 2 సంవత్సరాల డ్యూరేషన్ ఉన్న డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కోర్స్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన వెంటనే మనం టెట్ రాసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. రాసుకున్న తర్వాత టెట్ క్వాలిఫై అయితే DSC నోటిఫికేషన్కి మనం ఎలిజిబిలిటీ అవుతాం. దీని ద్వారా అతి తక్కువ సమయంలో 2 years కాల వ్యవధిలో మనం టీచర్గా ఉద్యోగం సాధించడం కోసం అయితే మనకి ఈ DLED కోర్స్ అయితే ఉపయోగపడుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్ సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.